ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. పంచేంద్రియాల ద్వారా 5 విషయాలను జగత్తుగా గ్రహించేది మనస్సే. అప్పుడిక ప్రపంచము మనస్సు కాక మరేమిటి అని భగవాన్ చెప్తున్నారండి. పంచేంద్రియాలంటే సూక్ష్మక్రియలు, అంటే వినుట, చూచుట, తాకుట, రుచి చూచుట, ఆఘ్రానించుట అంటే వాసన చూచుట, వీటి యొక్క కలయికే ప్రపంచము. ఈ ప్రపంచ దృష్టి కలగడానికే కారణం ఏంటి? మనస్సు. ఈ మనస్సు సంగతి ఏంటి? ఇది నిజంగా ఉన్న విషయమా, లేక దానినే ఉన్నట్లుగా అనుకుంటున్నామా అని అనుకున్నప్పుడు మనస్సు ఆత్మస్వరూపం నందుగల ఒక అతిశయ శక్తి. అది తలంపులన్నిటినీ పోగు చేసుకుంటుంది. ఆలోచన అన్నిటినీ తొలగించి చూసినప్పుడు ప్రత్యేకంగా అక్కడ మనసు అనేది ఒక వస్తువు లేదు. కనుక మన ఆలోచనలే మనసు యొక్క స్వరూపము. భగవాన్ తెలిపిన విచారణ మార్గంలో మనస్సు గురించి సరైన జ్ఞానం ఉండటం చాలా అత్యవసరం అండి. మనం సాధారణంగా సాధనలు అన్నింటినీ మనస్సుతోనే చేస్తుంటాము. కానీ ఇక్కడ భగవాన్ తెలిపిన పద్ధతి అది కాదనమాట. మనస్సుని గూర్చిన వివరణను భగవాన్ చెబుతూ, మనస్సు అంటూ ఒకటి ప్రత్యేకంగా లేదు అని అంటున్నారు. అది మన నిజస్థితి అయిన ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అందులోని ఒక అతిశయ శక్తి. ఈ అతిశయ శక్తి పని ఏమంటే ఆలోచనలను కలిగించడం. ఒకవేళ ఆలోచనలే లేకపోతే మనస్సు అనే పదార్థము ఉండదు. కాబట్టి మనస్సుకి అస్తిత్వాన్ని కలిగిస్తున్నది తలంపు లేక ఆలోచన. తలంపే దాని స్వరూపం అన్నమాట. ఇది నేనెవరు అన్న విచారణ మార్గానికి తెలుసుకోవాల్సిన ముఖ్య అంశం అన్నమాట. మనస్సు వలనే జగత్తు అంటే ప్రపంచం కనపడుతూ ఉంది. అంటే ఆలోచనల వల్ల ప్రపంచం మనకు కనబడుతూ ఉంది. ఆలోచనలను వదిలి జగత్ అని ఒక వస్తువు వేరుగా అక్కడ లేదు. దీనికి ఉదాహరణగా భగవాన్ మనకు ప్రతిదినం అనుభవంలో ఉండే నిద్రలో జరుగుతున్న దాన్ని చూపిస్తున్నారన్నమాట. మనకు నిద్ర యందు అక్కడ ఆలోచనలు లేవు, అక్కడ ప్రపంచం కూడా లేదు. జాగ్రత్త స్వప్నములందు కూడా అక్కడ ఆలోచనలు లేవు, అక్కడ ప్రపంచం కూడా లేదు. జాగ్రత్త స్థితిలో అంటే నిద్ర నుంచి మనం లేచి ఉన్న కాలంలో అక్కడ తలంపులు, ఆలోచనలు ఉంటున్నాయి. నిద్రలో మనకు స్వప్నాలు వస్తుంటాయి. స్వప్నం ఉంటేనే ఆలోచన రూపు కట్టుకొని మనసు తెర మీద సినిమాలో లాగా అగుపడటం జరుగుతూ ఉంది. ఈ 2 దశలలో కూడా మనకు ఆలోచనలు ఉన్నాయి. అందువల్ల జగత్తు ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక 3వ అవస్థ అయిన సుషుప్తిలో తలంపులు లేవు. ఇప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. నిద్ర నుంచి లేచాక మనము సుఖంగా నిద్రపోయామని ఆ యొక్క సుషుప్తి అనుభవాన్ని బట్టే అంటున్నాము. అప్పుడు జగత్తు ఏమైనట్లు? అక్కడ ఉన్నట్లా లేనట్లా? అదే మనకు తెలియవలసిన అంశం అన్నమాట. తలంపులు జాగ్రత్త స్వప్న అవస్థలలో జగత్తు ఉన్నది. తలంపులు లేని నిద్రావస్థలో అక్కడ ప్రపంచం లేదు. ఇది ఎలా జరుగుతున్నదన్న దాన్ని భగవాను ఒక మంచి ఉదాహరణ ఇచ్చారనమాట. అదేమంటే తలంపులుంటే ప్రపంచము, లేనప్పుడు
లేదని కదా అక్కడ విషయం మనకి. తలంపులు అంటే ఆలోచనలు సాగినప్పుడు ఒక జగత్ రూపము అక్కడ భాషిస్తోందనమాట. అంటే తలంపులు పడినప్పుడు జగత్తు లేకుండా పోతున్నదని అక్కడ మనకు తెలుస్తున్న విషయం. దీనికి పోలిక వచ్చేసి సాలెపురుగు తనలో నుంచి దారాలను బయటకు తోసినప్పుడు సాలెగూడు అక్కడ మనకు కనబడుతుంది. కానీ అదే సాలెపురుగు దానిని తనలోకి తిరిగి లాగుకున్నప్పుడు అక్కడ గూడు అక్కడ మాయమైపోతున్నది. ఇక్కడ మనస్సు అనేది సాలెపురుగు లాంటిది. దానిలో ఉన్న ఆలోచనలన్నీ దారాలు సాగినప్పుడు అక్కడ లోకం కనపడతా ఉంది. ఆలోచనలను ఉపసంహరించుకున్నప్పుడు అక్కడ ప్రపంచము మాయమవుతోంది. మనస్సు ఆత్మస్వరూపం నుండి బహిర్ముఖమైనప్పుడు బయటికి పోయినప్పుడు అక్కడ మనకు ప్రపంచం కనపడుతుంది. కాబట్టి ప్రపంచంతో చూసినప్పుడు స్వరూపము మనకు కనపడదు. స్వరూపము మనకు తోచినప్పుడు అక్కడ ప్రపంచము తోచదు. మనస్సు ఆత్మస్వరూపం యొక్క అతిశయ శక్తి అన్నారు కదా, అది ఉండాల్సింది అక్కడే, కానీ అక్కడి నుంచి బయటికి రాకూడదు కదా అని అంటున్నారు. అది బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమై ఉంటే జగత్తు లేదు, జీవుడు లేడు. అది బయటికి వచ్చినప్పుడు ఆత్మస్వరూపం మరుగున పడి జగత్తు అంటే ప్రపంచము కనపడతా ఉంది. అంటే 2 కత్తులు ఒక వరలో ఇముడవు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనస్సును అణచి నిర్మూలించడానికి నేనెవరన్న విచారణ మార్గం ఒక్కటే శరణ్యమని విశదీకరిస్తూ మనస్సు, ప్రాణము, ప్రాణాయామము, మూర్తి ధ్యానము, మంత్రజపము, ఆహార నియమము మొదలైనవి మనస్సును అణచడానికి తోడ్పడతాయి తప్ప అవి మనోనాశనానికి తోడ్పడవని భగవాను తేల్చి చెప్పేశారు. మనస్సు అణుగుటకు విచారము తప్ప తగిన ఉపాయములు లేవు. ఇతర ఉపాయములచే అణిగినను మనస్సు అణిగినట్లు ఉండి మరలా అక్కడ మనస్సు లేస్తుంది. ఇందువల్ల ఇతర ఉపాయాల వల్ల లాభం అంతగా లేదని విచారణ మార్గమే శరణ్యమని వారి యొక్క బోధ. మనస్సు బహిర్ముఖమవుతే ఆత్మస్వరూపం ప్రకటితం కాదు. ఆత్మస్వరూపమే తోస్తున్నప్పుడు అక్కడ ప్రపంచము తోచదు. అంటే ఈ రెండవది, అంటే ఆత్మస్వరూపమే తోస్తున్నప్పుడు ప్రపంచము కనపడదు. అది మన యొక్క సహజస్థితి. మొదటిది కృత్రిమ స్థితి. మన సహజస్థితిని మనం పొందడానికి భగవాను ఈ నేనెవరన్న విచారణ మార్గాన్ని లోకానికి ప్రసాదించారు. ఈ సహజస్థితే జ్ఞానం. జ్ఞానంలో ఉండటం అంటే అది మెదడుకి, ఆలోచనలకి సంబంధం లేని సత్యస్థితి. ఈ స్థితిని పొందే మార్గం కాబట్టే ఈ కోహం విచారణ మార్గం జ్ఞాన మార్గంగా పేరు పొందింది. మనస్సే సూక్ష్మ శరీరమని జీవుడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సూక్ష్మ శరీరాన్ని అహంలో ప్రతిష్ఠితం చేయడమే మోక్షం. దీన్నే జీవ బ్రహ్మైక్యం అంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువు గారు. గురువు గారు, పంచేంద్రియాల ద్వారా 5 విషయాలను జగత్తుగా గ్రహించేది మనస్సే. అప్పుడు ఇక జగత్తు గ్రహిస్తుందా, సృష్టించుకుని గ్రహిస్తుందా? సృష్టించుకుని గ్రహిస్తుంది గురుగారు. ఎలా సృష్టిస్తుంది? అంటే ఈ మనసు సృష్టించుకుంటా ఉంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఆలోచనల వల్ల, ఇప్పుడు జాగ్రత్తావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ ఎప్పుడైతే మనస్సు ఏర్పడిందో ఆ మనస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని సరిగా రావటం లేదు చూడండి. ఇప్పుడు గురుగారు, జాగ్రత్తావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ ఈ మనస్సు ఎప్పుడైతే కనపడిందో దాని ద్వారా, ఆలోచనల ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంది. అంటే ఆభాస కాంతిలో ప్రపంచాన్ని చూసుకుంటా ఉంది. అదే నిద్రలో
మనస్సు అనేది అక్కడ వృత్తిరాహిత్యమైంది కాబట్టి అక్కడ ప్రపంచం కనపడటం లేదు. ఇక్కడ నిద్ర కాసేపు పక్కకు పెడదాం. ఆ! గురువుగారు. నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ అహంకారము ఏ దేహాన్ని ఆశ్రయిస్తే ఆ లోకాన్ని దర్శిస్తుంది. ఆ! గురువుగారు. హ్మ్. స్థూల దేహాన్ని, పాంచభౌతిక దేహాన్ని గనక హ్మ్. ఇది ఆశ్రయిస్తే హ్మ్. ఆ స్థూల దేహానికి స్థూల జగత్తు కనబడుతుంది. అవును. స్థూల జగత్తు కనబడుతుంది. స్థూల దేహము కనబడుతుంది. అవును గురువుగారు. హ్మ్. ముందు కనపడేది స్థూల దేహము, హ్మ్. ఆ తర్వాత జగత్తు. అవును. హ్మ్. పంచేంద్రియములతోటి చూస్తావు కాబట్టి ప్రపంచమైంది. హ్మ్. ప్రపంచం అనే దాంట్లో పంచేంద్రియముల యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అక్కడ. అవును గురువుగారు. హ్మ్. శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ. హ్మ్. అవును గురువుగారు. హరిశంకరుడు ఏమంటున్నారు ఈ సందర్భంలో అంటే, జ అంటే పుడుతుంది, గత్ అంటే గతిస్తుంది. హ్మ్. నీవు స్థూల దేహం వైపుకు వచ్చి నేను ఇది అని చెప్పి ఎప్పుడైతే మొట్టమొదటి ఆలోచన తల ఎత్తిందో ఇన్స్టంటేనియస్ గా జగత్తు కనపడుతుంది. హ్మ్. అది బయట ఉండి కనపడటం కాదు, హ్మ్. తనలో ఉన్నది బయట కనపడుతుంది. అవును. హ్మ్. హ్మ్. నువ్వు గతంలో కూడా ఉదాహరణలు చెప్పావు. ఎలా కనపడుతుంది ఇది? ఇంత పెద్ద బ్రహ్మాండం అంతా కూడా ఈ సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి మనస్సులో అహంకారంలో ఎలా ఉంటుంది? దానికి శంకరులు మహర్షులు కూడా సాలెపురుగు సామెత చెప్పారు. హ్మ్. తనలోంచి దారం తీసుకొచ్చి అల్లుకుని తిరిగి మళ్ళీ అది లోపలికి తీసుకుంటుంది. అవును గురువుగారు. హ్మ్. ఆ విధంగా దేహ ప్రవృత్తి జనించినప్పుడు మాత్రమే నీకు జగత్తు కనపడుతుంది. హ్మ్. అంటే స్థూల దేహంతో హ్మ్. అసోసియేట్ అయినప్పుడు మాత్రమే, హ్మ్. లేకపోతే జగత్తు కనపడదు. కనపడదు. హ్మ్. ఎందుకు కనపడదు? కారణం ఏంటి? అసలు ఉండి కనపడదా, అసలు లేదా అన్నప్పుడు అసలు లేదు. హ్మ్. అసలు లేదు అంటే అహంకారం లేదు, స్థూల దేహమే లేదు, సందేహమే లేదు. హుహు. ఇలా అర్థం ఇలా చేసుకోండి. అంటే చెబుతా. అసలు లేదంటే అహంకారమే లేదు కాబట్టి ఆ, అలా వెరీ గుడ్ తీసుకోండి. పాయింట్. ఓకే గురువుగారు. హ్మ్. ఏ విధంగా నీవు దాన్ని కన్ఫర్మ్ చేస్తావంటే ఆ! నిద్రపోతున్నావు. హ్మ్. నిద్రలో అహంకారం ఉంది, ఆత్మ ఉంది హ్మ్. లేకుండా. హ్మ్. కానీ అక్కడ స్థూల సూక్ష్మ దేహాలు లేవు. అవును. హ్మ్. కారణదేహంతో ఉంది అక్కడ. హ్మ్. వాసనలు పెట్టుకుని ఉంది. పెట్టుకుని ఉంది. అవును గురువుగారు. హ్మ్. అందుకని నువ్వు మనస్సు వృత్తి రాహిత్యమైంది కాబట్టి ఏ దేహంతో కాంటాక్ట్ హ్మ్. కనపడవు ఇంకా. ఆ! గురువుగారు. అవును. అందుకనే ఈ సందర్భంలో సూటిగా మహర్షుల వారు ప్రశ్న కూడా అడిగారు. హ్మ్. జగత్తు ఉండి నశించింది అసలు లేదా అని. హ్మ్. అసలు లేదు బొమ్మ. హ్మ్. అసలు జగత్తు లేదు అనగానే సాధకుల మనస్సులో ఎలా అర్థం చేసుకోవాలో తెలియదమ్మా. అవును గురువుగారు. హ్మ్. హ్మ్. నేను నిద్ర గురించి చూస్తున్నాను. హ్మ్. అన్యంగా ప్రదేశాలు ఉన్నాయి, అవును. ఇతరులు ఉన్నారు, హ్మ్. జనన మరణాలు ఉన్నాయి, గ్రహాదులు ఉన్నాయి, సూర్యచంద్రులు కనపడుతున్నారు. ఇన్ని కనపడుతూ ఉంటే లేదంటారేమిటి? హ్మ్. ఈ ప్రశ్నే ఆదిశంకరులు కూడా వేశారు. ఆ! గురువుగారు. హ్మ్. దానికి వారు అన్నారు, అవి కనుక నిజంగా ఉంటే, హ్మ్. ఉంటే అంటే స్వయం ప్రకాశమై హ్మ్. ఉంటే హ్మ్. నీతో పాటు అవి కూడా ఉండాలి. అవి ఉంటారు. అవును. నిద్రలో లేవు ఇంకొంచెం కదండీ! ఏంటి? హ్మ్.
నీ ఆలోచనే ఆలోచనే. దేహము. హ్మ్. నీ ఆలోచనే జగత్తు. నీ ఆలోచనే హ్మ్. సృష్టి. సృష్టి ఎందుకు లేదు? నిద్రపోతున్నప్పుడు హ్మ్. దేవుడు ఉత్తిగా ఇచ్చిపోయినాడు. అవును గురువుగారు. హ్మ్. కాసేపు నిద్రపోతేనే సృష్టి అయిపోయింది. ఈ అహంకారానికే కనపడేది సృష్టి అంతా. కక్షాలు. ఆ! ఎందుకని? తనకు తను తానుగా ఉండక ఆ! తాను కార్యానికి పెట్టుకుంది. అవును. అవును. నేనంటే ఈ దేహము. ఆ! అవును గురువుగారు. అది ఒకే మర్చిపోయినాడు స్టేజ్‌లో కాబట్టి లాగినాక నేనంటే ఏదని అసలేది మర్చిపోయి మీరు ఇందాక అన్నట్లు. హ్మ్. అమ్మాయి మర్చిపోయిందో లేదో ఎవరికీ తెలియదు. హ్మ్. హ్మ్. మర్చిపోవడం అంటే మహర్షి చెప్పడం బాగానే ఉంది. హ్మ్. నేను మర్చాను అని. ఈ అహంకారం ఎప్పుడు ఆత్మ తెలిసిందమ్మా. హ్మ్. ఒకసారి తెలిసి ఉండి ఒకసారి మర్చిపోతాడు. హ్మ్. మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఆ గురువుగారు. ఇంద్రియాలకు అందదు. హ్మ్. కానీ చెప్పేటప్పుడు మాత్రం తత్వమసి వాక్యం చెబుతారు. నీవు అదే నువ్వు. హ్మ్. నీవు ఆత్మవై ఉన్నావు. హ్మ్. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మ. ఆ గురువుగారు. నువ్వు హ్మ్. ఎప్పుడైతే నేను ఇదే ఇది అని అంటున్నావో మాయ ఆవరించింది. హ్మ్. సృష్టి మొదలైంది. ఆ కృష్ణ గురువు. పరమాత్మ గీతలో ఏమన్నాడు? హ్మ్. సృష్టి స్థితి వారికి నేనే కారణం అన్నాడు. నేనంటే ఆత్మ జ్ఞానం. హ్మ్. అది ఆధారంగా ఇది కనపడుతుంది. ఆ గురువుగారు. హ్మ్. బంగారు ఆభరణం బంగారంగా సత్యంగా ఎందుకు కనపడుతుంది? బంగారం సత్యం కాబట్టి. అవును. అవును. హ్మ్. బంగారం లేకుండా ఆభరణం లేదు. హ్మ్. సత్వస్తు ఒకటి ఉంది కాబట్టి అహం స్మరణ, అహం దేహం, హ్మ్. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు కనపడతాడు ఇక్కడ. ఆ గురువుగారు. హ్మ్. మనకి కనపడదు. హ్మ్. హృదయంలో ఉన్న ఆత్మప్రకాశంలో హ్మ్. అవస్థలు లేవు. హ్మ్. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేవు. హ్మ్. సృష్టి లేదు. ఎందుకు? ఈ మనస్సు, ఈ అహంకారము నష్టమైపోయి ఉంది. అవును. హ్మ్. నీవు తాడు చూస్తున్నప్పుడు తాళం లేదు అక్కడ. నష్టమైంది. నష్టమైపోయింది. అవును. అక్కడ అది ఉండి మనసు. నష్టమైందా? హ్మ్. అసలు లేదా అంటే నీవేమంటావు? లేదు. పావే లేదు. హ్మ్. ఉన్నది తాడు. ఉండేది తాడంటాను. తాడు పావుగా లేదు. హ్మ్. ఏమ్మా? అంటే ఇక్కడ కూడా ద్వైతంలో అంతే కదా భాగం. గురువుగారు. ఇప్పుడు అది ఏమి అనేది తెలియకపోవడం వల్లే కదా ప్రపంచాన్ని చూస్తున్నాడు వీడు. తెలియకపోవటం అన్న పదం హ్మ్. దేవుడికి ఒకప్పుడు తెలిసి ఉండాలి. రాము ఒకప్పుడు తెలుసు. ఇప్పుడు లేదంటున్నాడు. హ్మ్. తాడు ఇంతకుముందు చూశాడు. హ్మ్. ఉన్నది తాడు అంటున్నాడు. హ్మ్. ఉదాహరణలు అవగాహనకి తీసుకోవాలి అంతవరకే. ఆ గురువుగారు. హ్మ్. నీవు నీ స్వరూపాన్ని మరిచావు హ్మ్. అనేది ఎవరికి చెబుతున్నారు? ఎ మాయ అనేది మాయనానికి చెబుతున్నారు. చెప్తున్నాడు. అవును. హ్మ్. మాయ అనేది ఒకప్పుడు ఆత్మగా ఉండి అవును. మరొకసారి అనాత్మగా ఉండటం క్వశ్చన్ లేదు. అవునవును. అవును గురువుగారు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏం చేయకపోవాలి? లేనిది లేనట్టు ఉన్నట్టు ప్రకాశించాలి. హ్మ్. అంతేగాని ఆత్మ ముక్కలే జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. హ్మ్. ఈ ముక్కలు మొత్తం కలిపి మళ్ళీ ఆత్మ కావాలి. అవును కుదరదు గురువుగారు. అట్లా. కుదరదు. హ్మ్. ఏమా ఆర్ ఆ! గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువుగారు. అర్థమైంది. హ్మ్. కాబట్టి ఆలోచన ఎవరి కోసం అంటే ఏమా హ్మ్. ఆలోచన ఎవరి కోసం పోతే అట్టివాడెవడు లేడు. హ్మ్. ఆలోచించేవాడు లేడు. హ్మ్. అవును. అందుకనే ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అని చెప్పుకొచ్చారు ఆదిశంకరులు మనమర్షులు. ఆ గురువుగారు. హ్మ్. వారు చెప్పడం బాగానే ఉంది. హ్మ్. సాధకుడికి లేదని తెలియదమ్మా. అవును గురువుగారు. అన్లెస్ స్వరూప జ్ఞానం
దానంతటి ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, వేరే మార్గం లేదు. లేదు. ఉమ్, ఉమ్, చూసి అవును గురుగారు. ఇప్పుడు పూర్తిగా చదువమ్మా. పంచేంద్రియాల ద్వారా 5 విషయాలను జగత్తుగా గ్రహించేది మనస్సే. అప్పుడిక ప్రపంచము మనస్సు కాక మరేమిటి? అంతేనా? అంతే గురువుగారు. అంటే అహంకారమే జగత్తు, ఉమ్, అహంకారమే దేహము, ఏమో. అహంకారమే సృష్టి. ఉమ్, ఎందుకు ఈ అహంకారానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారంటే అది లేదు కాబట్టి. ఉమ్, అవును ఇది లేదు అనే స్థితిని తీసుకురావటానికి ఉందేమో చూడు. ఉమ్, నువ్వు ఎంతసేపటికి దేహము జగత్తు చూస్తూ పరిగెడుతున్నావు. ఉమ్, నేను చూస్తున్నాను అని అంటున్నావు. ఉమ్, చూచే నేను ఉమ్. ఏమిటి? ఎవరు? ఏమిటి? అదే నేను ఎవరన్నా విచారం. విచారణ. ఉమ్, ఆత్మ నేనంటుంది, మాయా నేనంటుంది. నేనంటుంది. ఉమ్, ఉమ్, ఈ రెండింటికి తేడా ఏమిటి అన్నప్పుడు ఉమ్, నేనంటే దేహం అంటుంది ఈ అహంకారం. అవును గురుగారు. ఉమ్, లేకపోతే నేను అంటుంది. ఆత్మ తనకు తానుగా నేను మాత్రమే ఉన్నాను ఉంటుంది. లేదంటుంది. అవును. ఉమ్, ఇఫ్ యు కంపేర్ అండ్ కాంట్రాస్ట్, ఉమ్. వన్ సైడ్ అహంకారం, ది అదర్ సైడ్ ఆత్మ. ఆత్మ ఒకటే నేను, ఆ విధంగా ఉంటుంది. ఉమ్, ఇక్కడ అహంకారానికి అంత అంజనే అవును గురుగారు. తన మూలం తను తెలుసుకోలేదు. ఉమ్, ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అన్యత్వం అనేది ఏకత్వం అవును. తనకు ఏమని తెలుసుకుంటుంది. అవును. అవును. అక్కడ తెలుసుకోలేదు, తెలుసుకుంటుంది. ఉమ్, ఆత్మకి అన్యత్వం లేదు, ఉమ్, ఏకం నా ద్వితీయం ఉమ్, అంటూ ఆదిశంకరులు కూడా ఆత్మని గురించి చెప్పడం జరిగిందబ్బా. ఉమ్, ఉమ్, రెండవది లేదు. ఉమ్. రెండవది లేనప్పుడు నీకు భయం ఉండదు. ఆ గురుగారు. రెండవది ఉంటే భయం. అవును. అవును. ఉమ్, నీ భయానికి కారణం నీకు అన్యత్వం ఉంది ఇక్కడ. అవును. ఉమ్, సంసారము, బంధము, ఇతరులు, ఇది మాయ అని తెలియదు, అవును గురుగారు. ఉమ్, ఇది కళ అని తెలియదు. ఆ గురుగారు. కాబట్టి నువ్వు చెయ్యవలసింది ఏమిటి? ఉమ్, ఇంద్రియాల జోలికి పోవద్దు. ఉమ్, ఒక్కొక్క ఇంద్రియం చాలా పవర్ఫుల్. ఉమ్. మనస్సు కూడా ఒక ఇంద్రియమే. అవును గురుగారు. ఉమ్, స్వప్న సమయంలో ఈ మనస్సు ఇంద్రియాలతో సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తుంది. అవును. ఉమ్, వింటుంది, తింటుంది, అవును. అనుభవిస్తుంది. అవును గురుగారు. అవును. కాబట్టి మనోమూలమన్నా, వ్యక్తి మూలమన్నా, ఉమ్, అహంకార మూలమన్నా అంతా ఒకటే. ఉమ్, లేని దానికి మూలం ఎక్కడ ఉంటుంది? ఉమ్. ఉండదు. మనకు బాగా ఆలోచించు. అవును. ఉమ్, లేనిది అంత నీకు తెలియదు, తెలియదు. ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి ఆ, చూడవు. ఉమ్, చూడవలసింది నీవే. ఉమ్, ఇప్పుడు అహంకారము దేహత్వముతో బయటకు వచ్చింది. ఒక్క జాగ్రత్త అవస్థలోనే నీవు దేహము సంసారం చూస్తున్నావు. అవును గురుగారు. అవస్థ దాటితే ఇది అదృశ్యమైపోయింది. ఉమ్, ఉమ్, ఉందో లేదో తెలియదు. చెప్పినట్టు అవును గురుగారు. ఉమ్, మారుతున్నది కాబట్టి అసత్యము మారుతున్నది, పుడుతూ పెరుగుతూ నశించిపోతూ ఉంది. ఉమ్, నీ కళ్ళ ఎదుటే దేహాలు రాలిపోతుంటాయి. అవును. చెప్పినట్టు అవును గురుగారు. ఉమ్, కాబట్టి నీవు గ్రహించవలసింది ఈ చూచే నేను ఉన్నదా, ఉమ్, ఈ అభాస కాంతి
ఉమ్, ఈ ఆర్టిఫిషియల్ నేను ఉమ్, అన్ని బంధాలు పెంచుకుంటుంది, నాది నాది అంటుంది. అటువంటిది ఉన్నదా అనేది ఆత్మ విచారం. ఆ గురువుగారు. ఆత్మని ఎవరు విచారం చేయలేరమ్మా. ఉమ్, అవును, ఎందుకని అది తనకు తాను ఉన్నది అది. అవును, అవును ఇది గురువుగారు. విచారం చెయ్యడానికి కూడా ఆత్మజ్ఞానం వల్ల చేస్తాడు. ఉమ్, ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్, కాలి కింద పడింది పామైతే ఉమ్, ఎందుకు కరవదు, ఎందుకు వదలదు, ఎందుకు బుసగొట్టదు, విచారం చేయమంటాడు. ఉమ్, దాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే, నేనే గనక దేహం అయితే నాతో పాటు దేహం ఎందుకు ఉండదు? ఉమ్, అవును, దేహం ఉన్నట్టు చెప్పటంలే, నిద్రలో దేహం లేదు. అవును గురువుగారు. ఉమ్, ఈ మాట కూడా రమణ మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. ఉమ్, ఈ దేహాన్ని తగలేస్తున్నప్పుడు మనం అవును, తగలేందుకు అంటే అలానా అవును, అని ఎందుకు చెప్పరు? ఉమ్, చెప్పలేదు. అవును, కారణం ఈ కనపడే దేహము మాయాలేని యొక్క సృష్టి. సృష్టి. ఉమ్, దీనికి చెప్పే అవకాశం లేదు. ఉమ్, ఎప్పుడైనా దేహం చెప్పిందా ఉన్నట్టు చెప్పమ్మా. చెప్పలేదు, చెప్పలేదు గురువుగారు. ఉమ్, వెరీ సింపుల్. ఉమ్, నేను చెబుతున్నాను, అవును, ఈ దేహం నాది, ఈ సంసారం నాది. సంసారం నాది. అవును, కాబట్టి నాది నేను అనేవాడు ఉన్నాడేమో చూడు, ఉమ్, అదే అనాత్మ విచారం. ఉమ్, విచారం చేయగానే వెంటనే ఈజ్ ఈక్వల్ టు ఆత్మ రాదమ్మా. ఆ గురువుగారు. ఉమ్, మళ్ళీ అక్కడ తెలియతుంది అనుగ్రహం చేత, అనుగ్రహం చేత అన్నారు. ఉమ్, ఆత్మ చేత, గురువు చేత, ఉచ్చత శక్తి చేత, భగవంతుడి చేత, సృష్టికర్త చేత, పోనీ ఎన్నైనా పేర్లు పెట్టుకో. ఉమ్, ఉమ్, ఆ ప్రకాశంలో అది కొత్తగా వచ్చినట్టు అనిపించదు. నీ దేహానికి పోయినా నీకేం బాధ లేదు. ఉమ్, బాధ పెట్టుకున్నావా? లేదు గురువుగారు. ఉమ్, ఉమ్, దేహాలకి బాధేస్తున్నావు, అవుతున్నావు, ఉమ్, దేహస్మరణ లేదు. అవును, అవును గురువుగారు. ఉమ్, మరణ సమయంలో కూడా మాయను చూచామని దుఃఖిస్తాను తప్ప నీకేం దుఃఖం ఉండదు. నువ్వు హాయిగా ఉంటావు, ఉమ్, అప్పగానే ఉంటావు. ఆ గురువుగారు. ఉమ్, నిత్యం తాత్కాలిక మరణము, మరణము మరణ శాశ్వత. శాశ్వత నిద్ర. ఉమ్, రెండు మెరుగు మధ్య ఉన్నది నిద్ర, రెండు పుట్టుకల మధ్య ఉన్నది మరణం. మరణం. Very ఉమ్, ఉమ్, సత్యం అనేది జనన మరణాలకి అతీతము, నిజమే. అంటే భావాలకి అతీతము. ఉమ్, అందుకనే ఉపదేశాలలో భావశూన్య భావశూన్యం, సద్భావ సద్భావం. స్థితి అని మహర్షులు వారు చెప్పారు. అవును గురువు. దీనందరికీ కారణం ఏంటి? భావాలు, భావాలు. ఆలోచన. అవును, ఆలోచన అంటే ఏంటో చూడమ్మా, ఏమీ లేదు అక్కడ. ఏమి ఉండదు. ఉమ్, ఉమ్, ఆలోచించేవాడు చదువుకున్నాడు లేడు, వాడలేడు. లేని వాడికి ఇన్ని శాస్త్రాలు, లేని వాడికి ఇన్ని బోధలు, లేని వాడికి ఇన్ని బాధలు. లేని వాడికే ఈ చిక్కంత ఈ బాధలంతా గురువుగారు. దట్ ఈస్ ది పాయింట్. ఉమ్, ఇది లేదని తెలుసుకోవడానికే అది కనపడుతుంది. ఉమ్, ఇప్పుడు పాము ఎందుకు కనపడింది? పాము లేదు, మనం చాటం తెలుసుకోవడానికి. అవును గురువుగారు. ఉమ్, కారణం తెలుసుకున్నప్పుడు భయమైంది, భయం ఏమైంది? అసలు లేదది. అసలే లేదు, అది పోయింది. కాబట్టి అది ఒక భ్రమజనితము. ఉమ్, సర్పరజ్జు భయభ్రాంతి అన్నారు. అవును. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనేది ఒక భ్రాంతి. అదే. ఉమ్, ఈ భ్రాంతి ఎందుకు వచ్చింది? సత్యం ప్రకాశించడానికి వచ్చింది. అవును. ఉమ్, భ్రాంతి లేదనుకోమ్మా, ఈ స్వరూపం సత్యం ఎట్లా తెలుస్తుంది? అవును గురువుగారు. ఉమ్, అందుకనే జీవుడు మానవుడు శిశువుగా జన్మించాలి. ఉమ్,
రావాలి. ఆ జ్ఞానం జనించాలి. దట్సాలు ఏది ఉన్నది కనబడుతుంది. అప్పుడు విచారిస్తాము ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, దీని మూలం ఏమిటి. అవును గురుగారు. సృష్టి గారికి పోవద్దన్నారు మహర్షులు వారు. ఈ సంగతిని చూసుకో. నీవుగా ఉన్నప్పుడు ఇతరులు ఎక్కడ, జనుల మరణాలు ఎక్కడ, సృష్టి ఎక్కడ లేదు కదా. నువ్వు అట్లా చేయటంలే, ఎవరిలో నచ్చాలని దయచేసి చేస్తున్నావు. నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పిన మాట వింటావు. ఎందుకు వినాలి? కళలో ఎందుకు నీకు వాళ్ళు వింటారు. వాడు అవును గురుగారు. ఏమా సరోజ, గురువు గారు ఏం లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది. క్లియర్ గా జరుగుతుందా? క్లియర్ గా జరుగుతుంది అంటే ఏం ఉన్నట్టు. ఓకే, ఆందోళన మనకు శ్రీనివాసరావు చెప్పండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. పాము లేదు, తాడే ఉంది. దర్శాలు దేహాత్మ వరకు ప్రపంచము ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మీరు చెప్పిన దాకా లేని వాడికే ఇదంతా పోగొట్టుకోవడానికి ఈ గ్రంథాలు, శాస్త్రాలు, ప్రయోగాలు, క్రియలు, యోగాలు. అంతేగా. అంటే ఇది లేదంటే లేదు. అదే అంటారు మహర్షి, నేను పుట్టలేదని తెలుసుకో, అహంకారం పుట్టలేదని తెలుసుకో, వ్యక్తిత్వమే లేదని తెలుసుకో, ఉన్నది జ్ఞానమేను. అది కొత్తగా రాదు, చూడండి తెలియక చూడండి. కాబట్టి అత్యంత తేలికైనది నీవుగా నిలిచి ఉంటున్నావు. ఏ కర్మతోనూ పని లేదు, ఏ శాస్త్రంతోనూ పని లేదు, ఏ మతంతోనూ పని లేదు. ఉన్నది ఉన్నట్టు కనపడాలంటే ఏ మేకప్ అక్కర్లా. ఎగ్జాక్ట్లీ. మేకప్ విగ్గు పెట్టుకుంటున్నాం, బట్టతల వాడు, పళ్ళు లేని వాడు ఆర్టిఫిషియల్ డెంచర్ పెట్టుకుంటున్నాడు. వీటన్నిటికీ ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ రిసోర్సెస్. కాబట్టి నేనుగా ప్రకాశిస్తున్న నీ ఆలోచనే ఆ ప్రకాశంగా అంటారు భాష. అందుకని మౌనం, అందుకే మౌనం శరణ్యవంతం. విచారము ఎంత చేసినా నీకు సమాధానం రాదక్కడ. అనుకూలంతో ప్రకాశించాలి. మళ్ళీ జీవుడికి అంతా అన్యత్వమే, దేవన్యము, జగత్తన్యము, ఆత్మధాన్యమే. అందుకని తనకు తెలియదు అంటాడు. తెలియదు అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా నేను ఐడెంటిఫై చేయాలి. అది కుదరటం లేదు పాపం. ఏం చెబుతారు? నీవు కళతో చూస్తావు జగత్తుని, నీ కళను చూపని చూడలేదు. ప్రపంచ జ్ఞానం అంతా కూడా పంచేంద్రియ జ్ఞానమే. అంతే మరి. ఈ పంచేంద్రియ జ్ఞానమే ప్రపంచం. ఈ పంచేంద్రియం తాబేలు లోపలికి ముడుచుకున్నట్టు ముడుచుకుంటే ఏం కనపడదు. రాత్రులు నిద్రపోయినప్పుడు జరుగుతుంది అదేగా. ఇక్కడి నుంచి ఏమీ తీసుకెళ్ళకపోయినా కళలో అన్ని సృష్టించుకుంటున్నాడు తనకు తానే. తాను సృష్టించుకున్నది పక్క వాళ్ళ ఇంట్లో పక్క మనసులో పడుకున్న వాళ్ళు ఎవరికి తెలియదు. తన సృష్టి ఏమిటో తనకే తెలుసు. ఇన్ ది సేమ్ వే జాగ్రత్త కూడా.
కాబట్టి ఇదంతా కూడా కల్పన దట్స్ ఆల్. భావన మాత్రం సంతుష్టాయని మహా చెప్పాలి. దట్స్ ఆల్. కల్పన చేసేవాడి యొక్క రియాలిటీ మీద కల్పన ఇది ఆధారపడి ఉంటాడు. ఎన్నో సృష్టిస్తాడు, దృశ్యం అయిపోతాడు. తనకి తెలుసు ఇదంతా కల్పనని. కాబట్టి ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తున్నప్పటికీ అది నీకు ఎందుకు తెలియదు నీ స్వరూపమని? కారణం నీ ఆలోచన, నీ బంధాలు, రాగద్వేషాలు, అసత్యం సత్యంగా భావించటం. అది కారణం. సంసారంలోనే గురువు ఉన్నా. గారు చెప్పమ్మా. ఈరోజు ఇది పెట్టారు కదా గురువు గారు, మీరు ఇప్పుడు చెప్తున్నది దానికి ఈక్వలెంటేగా. ద వరల్డ్ అండ్ ద మైండ్ అరైజ్ అండ్ సెట్ టుగెదర్ యాజ్ వన్. అంతేగా What అంతేగా of the two? World owes its appearance to the mind alone. That Anteya. alone, in which That's real. this inseparable pair, the world and the mind, has rising and settings. That's all. That Manassu- reality, Ah, Guru Garu, is చదువు. the one infinite to consciousness, having neither rising nor setting. That's all. ఉదయాస్తమానం లేనిది ఏదైతే ఉందో అది నిజంగా. సో శ్రీనివాసరావు గారు చక్కగా ఎక్కడెక్కడో చక్కటి విషయాలు సేకరించి. తీసుకొచ్చి సేకరించారు. అదే తేలికైన పని కాదు, చాలా కష్టపడాలి, బ్రతకాలి. ఇప్పుడు సముద్ర గర్భంలో రత్నాలు ఉంటాయి. అవును గురువు గారు. అందులో మెసేజ్ సింపుల్ గానే ఉంటుంది. రావాలంటే మరి తీసుకురావాలిగా. అవును గురువు గారు. అవును గురువు గారు. కాబట్టి ఏదైతే ఎక్కడైతే ఉదయము అస్తమానము పుట్టుక మరణము కనపడిపోదో అది సత్యము, ఇది కాదు అని చెప్పు. ఆ గురువు గారు. ఏమ్మా? ఇదంతా ఆలోచన ద్వారా, That's all. ఆలోచనలే ఉదయాస్తమానాలు. కాబట్టి ఆలోచన అంటే చూడబోతే అక్కడ ఏమీ ఉండదు. ఆ గురువు గారు. దయచేసి చూడండి, మీకే తెలుస్తుంది. గురువు గారు. మీరు కర్మలు ఆచరిస్తుంటే ఆలోచన వస్తుంది. మొట్టమొదటి ఆలోచన ఏమో ఇంకేమైనా పరిగణ, ఇది కావాలి అది కావాలి, ఏదో శాశ్వతమైనట్టు పెడతాడు. ఎంత బాగా పెట్టాడో తెలియదు. గురువు గారు. పెట్టినప్పుడు చీపుల పిల్ల కూడా రాదు ఈ కంపెనీ. ఎందుకని కరెక్ట్ గురువు గారు. ఇట్ ఈస్ హిస్ క్రియేషన్, సృష్టి. కళ్ళ వాళ్ళు వస్తున్నా ఎప్పుడైనా పొరపాటునైనా లేదుగా. లేదండి. జాగ్రత్తలో ఉన్న వాళ్ళు కూడా రారు. ఏమ్మా? అవును చాలా గురువు గారు. తేలికైందే కదా. ఇక్కడ నువ్వు కష్టపడాల్సింది ఏం లేదు. ఊరక ఉంటే శ్రేయస్కరము. ఆ గురువు గారు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నా వాళ్ళు పెట్టకుండా పోతున్నారు, నా బలం దోచిపోతున్నారు, అదేం లేదు అసలు. ఆ గురువు గారు. నీకంత అసత్యం, వాళ్ళు అంతే అసత్యం. అవునండి. అవునండి. నీవు పొరపాటున కూడా జాగ్రత్త అవస్థ కాలనుకోవడం లేదు, అవును గురువు గారు. నిజం అనుకుంటున్నావు. అందుకని అన్యత్వము, భయము, ఆందోళన. అవును గురువు గారు. ఏమ్మా? నీ అనారోగ్యానికి కారణం ఇటువంటి ఆలోచన, అంతకంటే ఏం లేదు. కరెక్ట్. మానసిక ఆందోళనే అనారోగ్యానికి దారి తీస్తుంది. బాగా. చాలా సింపుల్ అమ్మా. ఆలోచనే ఆందోళన, ఆలోచన రైతుగా ఆనందం. అవును గురువు గారు. కరెక్ట్. వెరీ సింపుల్. దానికి నీ శాస్త్రాలతో పని లేదు, అవును గురువు గారు. జ్ఞానంతో పని లేదు. నిద్ర లేచినప్పటి నుంచి ఆలోచన వెంట పరిగెడుతుంటావు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏది బాగుంటుంది, ఏది బాగుంటుంది, ఏదో శాశ్వతమైనట్టుగా పరిగెడుతుంటావు. తీరా మెరుపు వచ్చేసరికి
అంతా హూష్కాకి అయిపోతుంది. నిజంగా. అవును గురు. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందా? గురువు గారు, అదే గురువు గారు, ఆలోచన వెంట పరిగెత్తుకోకుండా, అంటే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని కట్ చేయడం నేర్చుకుంటేనక మనకు అక్కడ ఎవరికి ఎవరికి అని అదే, అంటే ఆలోచన అంటే ఆ, ఒకటి విచారణ ఒకటి చేసుకోవడము. ఇప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, దాన్ని వెంబడి పరిగెత్తుకోకుండా అక్కడ ఇది ఆలోచన ఎవరికని ఎప్పుడైతే విచారణ చేసుకునేటప్పుడు అది నాకనేటప్పుడు అది లేదు కదా, ఉన్నది లేనిది ఎందుకు మళ్ళీ నేనెవరు, మళ్ళీ నేనెవరు లింక్. రిపీట్ గురువు గారు. అమ్మా అన్ని విషయ సర్కిల్. అవును గురువు గారు. ఇప్పుడు తిరిగి ఎక్కడికి వస్తుంది? ఏమైనా చోటికి వస్తుంది. అవును అవును. నీ ఆలోచనతో అనుకోవటంలే ఇతరులు ఉన్నారు, అది ఆలోచన అనుకోవటంలే. నువ్వు ఆలోచించకపోయినా అంటావు, జగత్తుందంటావు, సృష్టి ఉందంటావు. చెప్తాను, అవును గురువు గారు. ఇది నీ ఆలోచన అనేటువంటి భావన నీకు కలగదు. నువ్వు కళ్ళు తెరవగానే ఇవన్నీ కనపడుతున్నాయి. అక్కడ ఉంది కాబట్టి కనపడుతుంటున్నావు. నేను చూస్తున్నా కాబట్టి అంటలే, అక్కడ వస్తుంది తేడా. అవును. ఇలా ఆలోచన ప్రశ్న వేసుకున్న ప్రతిసారి ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ వెనక్కి అక్కడికి వస్తాం. పక్షి తిరిగి తిరిగి ఎట్లయితే గూటికి చేరుతుందో ఈ గూడుకు చేరుతాం మనం కూడా. అంతే అంతే. ఇంకోటి, మీరు గూట్లోనే ఉంటారు, ఎప్పుడు చేరని క్వశ్చన్ లేదు. చెప్పుకోవడానికి పక్షి ఎగిరి ఎంతసేపు ఎగిరినా తిరిగి గూటికి వస్తుందంటామే, అది ఎగిరేటప్పుడు గూటికి చేస్తూ ఉంటుంది. ఎగురుతూ చేస్తూ ఉంటుంది. అలాగే లేకుండా మనసు వెళ్ళదమ్మా. నేను ఉన్నానన్న వేస్తూనే ఇది వేషాలు వేస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తంలో. అదే అక్కడ క్వశ్చన్ విచారణ చేసినప్పుడు, అక్కడ క్వశ్చన్ వేసుకునేటప్పుడు మళ్ళీ అది మూలంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా వేసుకోవడం. అమ్మా వెళ్ళటం కాదు, మూలంతో ఇవన్నీ పెరుగుతుంది. ఇది అంగారంతో ఆవరణ మారుతూ ఉంటాయి. అవును గురువు గారు. బేస లేకుండా మార్పు చెందదు ఏది కూడా. గురువు గారు, నేను మూలంతోనే అవస్థాత్రయములు ఉంటాయి. అవును గురువు గారు. నేను మూలంతోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావాలు ఉంటాయి. విడిగా నువ్వు ఉంటుంది. గురువు గారు, ఏ విధంగా అయితే ఆవరణం బంగారాన్ని విడిచి ఉండదు, ఇక్కడ కూడా నేను ఉన్నాను అనే